హాయ్ అండి. ఇంట్లోకి కొత్త వస్తువులు రాంగాల్నే నాలాగా వాడేస్తారా? లేదా దాచిపెట్టుకుంటారా? కామెంట్ చేయండి. నేనైతే వాడేస్తానండి. అవి వాడేదాకా కూడా నాకు నిద్ర పట్టదు. తెచ్చిన రోజు నైటే సీజనింగ్ చేసి పక్కన పెట్టేసేసాను మార్నింగ్ వాడుకోవచ్చని. కొత్త వస్తువులు వచ్చినాయి కదా ఇంటికి, ఎప్పుడు చికెన్ వండుకోవాలో, ఎప్పుడు తినాలో అనుకుంటుంటే మా ఆయన తెల్లారేసరికి చికెను, ఫిష్ 2 తెచ్చారండి. ఒక దాంట్లో చికెన్ కర్రీ చేస్తున్నాను. ఒక దాంట్లో ఫిష్ ఇగురు చేస్తున్నాను. నా పెళ్ళయిన తర్వాత ఇప్పుడేనండి ఐరన్ కడాయిల్లో వండటం. నేను ఎప్పుడూ వండలేదు. కానీ మామూలు కడాయిలకి దీనికి చాలా టేస్ట్ డిఫరెన్స్ ఉంది. కర్రీ కూడా చాలా బాగుంది. కానీ మామూలు కడాయిలు అయితే చక్కగా కూర వండేసుకొని తోముకొని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. కానీ ఈ ఐరన్ కడాయి అలా కాదండి. తోమిన తర్వాత ఒకసారి పొయ్యి మీద హీట్ చేయాలి ఆ వాటర్ అంతా పోయేదాకా. మళ్ళీ ఆ వాటర్ పోయిన తర్వాత ఆయిల్ పెట్టి క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. లేకపోతే మడ్డిలాగా పట్టేస్తుందంట. కానీ హెల్త్‌కి మంచిది అంటే కొంచెం శ్రమ అయినా తప్పదు కదా! చేసుకుంటేనే మంచిది. ఫస్ట్ ఫిష్ ఇగురు కర్రీ చెప్తాను. కడాయిలో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకొని అవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. తర్వాత టమాటా వేసుకొని పసుపు, ఉప్పు, కొంచెం మెంతి పొడి కూడా వేసుకున్నాక అది కొంచెం ఇచ్చేదాకా మూత పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మగ్గిన తర్వాత కారం, ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి వేసుకొని అది కూడా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత చాప ముక్కలు వేసుకొని 2 సైడ్లు తిప్పుకుంటూ మసాలా పట్టించాలండి. ఆ తర్వాత కొంచెం అంటే కొంచెం వాటర్ పోసుకొని గెరిట పెట్టకుండా మనం చేపల కూర ఎలా తిప్పుతామో అలా తిప్పుకోవాలి. నీళ్ళు కొంచెం ఎగిరిపోయిన తర్వాత దాంట్లో పుదీనా, కొత్తిమీర, కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకొని దింపుకోవటమే. అంతేనండి, చేపల కర్రీ రెడీ అయిపోతుంది. చూడటానికి చాలా కలర్ఫుల్గా ఉంది. అలాగే తింటే కూడా చాలా బాగుంది. ఎవరన్నా ఇంతవరకు ఇగురు కర్రీ తినకపోతే ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు చికెన్ ఫ్రై చెప్తాను. ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం పసుపు, ఉప్పు, మెంతి పొడి వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత చికెన్ వేసుకోవాలి. చికెన్లో నీళ్ళన్నీ ఇంకిపోయిన తర్వాత టమాటో వేసుకొని అది కూడా కొంచెం మగ్గిన తర్వాత నేను దీంట్లో అల్లం వెల్లుల్లి, జీడిపప్పు, కొబ్బరి, గసగసాలు వేసి పేస్ట్ చేసుకున్నానండి. ఆ పేస్ట్ వేసుకోవాలి. అది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కారం వేసుకొని 2 మినిట్స్ ఆగి గార్నిషింగ్ చేసుకోవటమే. అంతే అండి. వీడియో బాయ్.